అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి మీ విధిరాత అనేది మారబోతుంది. తులారాశి వారు ఎక్కడున్నా సరే తప్పకుండా మిస్ చేసుకోకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏప్రిల్ 7వ తేదీన విధిరాత ఎలా మారబోతుంది, ఇక్కడ నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహించాల ఫలితాలు ఈ రాశి వారు రాబోయే రోజులలో ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, ఇక్కడ నుంచి అన్ని రంగాలలో మీ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూసిన తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నా అన్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇక మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఖగోళంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి నిర్దిష్ట సమయంలో సంచలనం చేస్తూ ఉంటాయి. ఇలా చేసే క్రమంలో కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పరుస్తుంటాయి. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి. మీనరాశిలో 5 గ్రహాలు సూర్యుడు, బుధుడు, శని, రాహువు, శుక్రుడు కలవటం వలన ఎన్నో శుభాలను కలిగించినటువంటి పంచాగ్రహ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల తులారాశి వారికి ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నుంచి విపరీతంగా కలిసి రాబోతుంది. ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నుంచి తులారాశి వారికి మీ యొక్క విధి రాతనే టోటల్గా మారబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అనేది దక్కుతుంది. సక్సెస్ మీ వరమే అవుతుంది. గ్రహాల సంచరిక కారణంగా తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల సంచరణకి చాలా ప్రాధాన్యత ఉందండి. ద్వాదశ రాశులలో గ్రహ సంచారం యొక్క తులారాశి వారికి నిత్యరికి పురోగతిని సంకేతంగా మారుతూ ఉంటుంది. ఈ రాశి వారు కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. వీరి జీవితంలో పెద్ద మార్పు చూస్తారు. వీరికి అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. పంచగ్రహ రాజయోగం ఈ యొక్క తులారాశిని కుబేరుని చేస్తుందని చెప్పవచ్చు. ఆస్తి పరంగా కొంత వివాదాలు నడుస్తున్న తులారాశి వారికి ఈ సమయంలో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయండి. ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. దీంతో మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేయగలిగే కెపాసిటీ, ఆ యొక్క సామర్థ్యాన్ని ఆ దైవం మీకు ఇవ్వడం జరుగుతుంది. సన్నిహిత నుంచి మద్దతు లభిస్తుంది. సంపాదించిన డబ్బును దాన ధర్మాలకు ఉపయోగిస్తే చాలా మేలు జరుగుతుందండి. ఎంత ఖర్చు పెడతారో అంతకు రెంటింపులు మీ సొంతం అవుతుంది. తులారాశి వారికి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీకు కలిసి రాబోతుంది. మీకు మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి. గతంలో కంటే కూడా ఈ యొక్క రాశి వారికి ప్రస్తుత సమయంలో ఆర్థిక పరిస్థితి చాలా బెటర్గా మెరుగు కాబోతుంది. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ప్రమోషన్స్కి, ఇంక్రిమెంట్లకి అవకాశం ఉంది. ఈ యొక్క రాశి వారికి మీ ప్రణాళికలు పనిచేస్తాయండి. ఏదైనా స్టార్టప్ వ్యవహారం చేసేవారికి, భాగస్వామ్య వ్యాపారాలు చేసే వ్యక్తులు, నూతన ఒప్పందాలు చేసుకునే వ్యక్తులకి సానుకూలమైన సమయం అని గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు. వారితో తీర్థయాత్రలకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలోనే ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార పని మీద విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుతాయి. మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకి ఈ సమయం అనేది బాగా కలిసి రాబోతుంది. ఈ రాశి జాతకులకు గ్రహ సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. తులారాశి వారికి ఈ యొక్క రాశి జాతకులకు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. వర్తక వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి రంగంలో ప్రయోజనాలు పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. ఈ తులారాశి జాతకులకు అదృష్ట సమయం అని చెప్పాలి. ఇక్కడి నుంచి తులారాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా తులారాశి జాతకులకు సాధారణ ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. తులారాశి వారి ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. రాశివారు జాక్ పట్ కొడతారు. ఏ పని చేపట్టినా అందులో విజయాలు సాధిస్తారు. నెట్వర్కింగ్లో ఉంటే వీరు పెద్ద ప్రాజెక్టు దక్కించుకోగలుగుతారు. ఇది తులారాశి వారికి సానుకూల ప్రయోజనాలు ఇచ్చే సమయం అని చెప్పాలి. ఇక గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇక వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు. పిల్లల నుంచి శుభవార్త రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ యొక్క రాశికి సంబంధించి ఏలినాటి శని ప్రారంభమైన కానీ మీకు చాలా మేలు జరుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుతాయి. మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకి ఈ సమయం అనేది చాలా అంటే చాలా అదృష్టవంతంగా బాగా కలిసి రాబోతుంది. మీ యొక్క ఆర్థిక ఒప్పందం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో మేలు చేస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం చాలా మంచిదండి. ఇక ఆరోగ్య విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువు పైన మరింత ఏకాగ్రత కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. మీ ఆకర్షణ పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు అండి. అంటే ఈ యొక్క 7వ తేదీ నుంచి మంచి జరగబోతుందన్నమాట. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు. బిజినెస్లో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో మీ ప్రథమ గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ యొక్క రాశివారు మీకు అంతా కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల మీకు పూర్తిగా ఉంటుంది. సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి విశేషమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు అనేటివి పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీకు మిత్రులు మరియు పెద్దల సహకారం లభిస్తుంది. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రమోషన్లు వస్తాయి. అనుకూలని మార్పులు రావడంతో సాంతానికి సంబంధించిన శుభవార్తలు కూడా వస్తాయన్నమాట. పెట్టుబడులకు మంచి రోజు అని చెప్పాలి. ఆరోగ్యం బాగా ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశికి సంబంధించి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఈరోజు మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రి లేదా ఈ యొక్క తల్లి వారికి సంబంధించి అంటే తల్లి లేదా తండ్రి వైపు కానీ బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. తులారాశి వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క రాశి వారు ముందుకు సాగుతారు. ఎన్నో రకాలుగా ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నుంచి తులారాశి వారికి మిథురాత అనేది మారబోతుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు లభిస్తాయి. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువు లేదా పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల పురోగతి అనేది ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నూతన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సానుకూల మార్పులు అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట. వీరికి అనేక రకాలుగా అనేక పరీక్షలలో ఈ యొక్క రాశి వారు ఏ విధంగా మీరు ప్రతి విషయంలో కూడా పరీక్షగా భావిస్తున్నారు అవన్నిటి కూడా దాటబోతున్నారు. అనేక రీతులలో ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. టీచర్ వృత్తిలో ఉన్న వారికి వారి పై అధికారుల మద్దతు లభిస్తుంది. దీనివల్ల అనేక లాభాలు అందుకుంటారు. ప్రతి పనుల విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రేమలో ఉన్నారో ఈ యొక్క రాశి వారికి వివాహం అవుతుంది. వ్యాపారస్తులు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. మన సంతోషంగా నిండిపోతుంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల నుంచి మాన్యత లభిస్తుంది. పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. కాబట్టి ఏప్రిల్ 7వ తేదీ సోమవారం నాడు తులారాశి వారికి విధిరాత ఏ విధంగా మారబోతుంది, ఈ యొక్క రాశి వారికి ఇక్కడ నుంచి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ రంగాల్లో మీరు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు, అలాగే మీకు విదేశీ వ్యాపారంలో పురోగతి అనేది ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుందండి. దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన విషయాలు ఈ యొక్క రాశి వారికి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. వృత్తి వ్యాపారంలో సానుకూల ఫలితాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి భాగస్వామ్య వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ యొక్క వ్యవహారాలు అనుకూలంగా ఉంటుందండి. ఇక వ్యాపార భాగస్వామితో సంబంధించిన మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది పెరుగుతుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఈ రకంగా ఎన్నో రకంగా కలిసి వస్తుంది. ఇక వివాహిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఏ కేసులతో మీకు నడుస్తున్నాయి ఆ కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు రాబోతున్నాయండి. ఇక అదే విధంగా ఇక రాశి వారికి ప్రతి ఒక్కరి కూడా ఫలించడం జరుగుతుంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కాస్త ఓర్పుగా ఉండండి, మీకే మంచిది. లేక మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. వృత్తిపరంగా మీకు మంచి శుభవార్తలు అవకాశాలు లభిస్తాయి. మీకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అయితే అందడం జరుగుతుందండి. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారాలు
ప్రయాణానికి సంబంధించి ఏ పని మీరు స్టార్ట్ చేసినా ఆ పని విజయవంతం అవుతుంది. ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి. ఎవరైతే ప్రారంభించాలి ఏ పనైనా సరే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, జాబ్ పరంగా ఏది ప్రారంభించాలనుకుంటే అది వెంటనే ప్రారంభిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. ఆర్థికంగా ఊహించని ధన లాభం అయితే లభించబోతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఈ సమయం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క రాశి వారికి సరైన సమయం అని చెప్పుకోవాలి. ఇంతవరకు చూసింది